మా దగ్గర అధ్యక్ష పాల్వంచ కొత్తగూడెంలో రెవెన్యూ ఇట్లా పిఓపి కింద పడిపోయింది. మేము చాలా మొత్తుకున్న పాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. 76 జీవో అని ఉంటుంది మా కొత్తగూడెంలో. అంటే సింగరేణి మొత్తానికి కూడా తెలుసు, సింగరేణి ఎమ్మెల్యేస్ ఉంటే తెలుసు. 76 జీవో అంటే మీకు కూడా తెలుసు సార్. అది 76 జీవో అంటే ఏంటంటే సింగరేణి ల్యాండ్స్ని మామూలు వాళ్ళు ఉంటే దాన్ని రెగ్యులైజ్ చేయటం. అది తప్పే ఉందండి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి. అది ఎందుకు చేయరు? ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా మీకు, అది డబ్బులు వస్తాయి. అసైన్మెంట్ భూమిని తీసుకుంటే డబ్బులు వస్తాయి, ఎల్ఆర్ఎస్ చేస్తే డబ్బులు వస్తాయి, అనేక ఉన్నాయి కదా డబ్బులు వచ్చేది. అసలు దాని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు నాకు అర్థం కావట్లేదు. అట్లే పిఓపి కింద మా పాల్వంచ సగం అంతా పాల్వంచ దాని కింద ఉంది. ఎంత డబ్బులు వస్తాయో తెలుసండి మీకు ఆదాయం. దాని జోలికి ఇది నేను ఉదాహరణ చెప్తున్నాను. రాష్ట్రం అంతా కూడా ఈ విధంగా ఉంది. అందువల్ల దీనిలో రెవెన్యూలో మాత్రం మీరు సీరియస్గా ఆలోచన చేసుకోవటం మంచిదనేది నా అభిప్రాయం.